చెల్లెడు పోయింది. ఏమోనయ్యా నాకు తెలియదు. దీనికి మన ఇంట్లో పొంట తిరుక్కుంటా ముచ్చట్లు పెట్టుడు బాగా అవుతుంది. ఏం ముచ్చట పెడుతుందయ్యా? ఏదో పని మీద పోయినట్టున్నది చెల్లె. కలెక్టర్ కంటే ఎక్కువ పనులే. అదేంది రానేబట్టే. ఎటు పోయినవే? నేను పని మీద పోయినా గానీ ముందు నీ పనేదో చెప్పు. ఇక చూడు వదినే కలెక్టర్ అమ్మ మాటలు. అరే నీయవే, నేను మంచి పని మీద పోయేస్తాన్నా. సరే ఆ మంచి పని ఏందో మాకు కూడా చెప్పరా? అదే ఏంది పిల్లగా? ఏమమ్మా చెల్లెలు లాయర్ క్వశ్చన్లు వేయబడితివి. నువ్వు ఆగక్క. ఏందయ్యా నీ బాధ? నేను ఇప్పుడే వాడకట్టోళ్ళందరికి పోయి వార్నింగ్ ఇచ్చేస్తానా. ఎందుకే? ఇప్పుడు రాకెట్ల పండుగ వస్తుంది కదా, వాళ్ళ అన్నదమ్ములు పెట్టిన కొత్త కొత్త చీరలకు జాకెట్లు అన్ని మా అక్క దగ్గరనే కుట్టించుకోవాలని చెప్పేస్తానా. ఊరిని నువ్వు వార్నింగ్ ఇచ్చచ్చుడేందే? అది వాళ్ళు ఇట్టం, వాళ్ళు కుట్టించుకుంటారు కుట్టించుకోరు. గట్టే ఉంటది. ఈ వాడకట్టుకు ఎవరు జాకెట్లు వేసుకోవాలన్నా అవి మా అక్క కుట్టినవి అయి ఉండాలి. నువ్వు ఉండాల్సిన దానివేనే. ఇక మాసాలు కానీ నీ సంగతి ఏందో చెప్పు. నేను బయటకు పోతాననే, ఏమన్నా కావన్నా చెప్పు తీసుకొస్తా. కావాలి కావాలి. రేపు రాకెట్ల పండుగ కదా, రాంగా రాఖీలు స్వీట్లు పట్టుకొని తీసుకురా. రాఖీలా? మీ అన్న కోసం నేను ఎంత మంచి రాఖీలు తెచ్చినా కానీ నువ్వు మెచ్చవు. నువ్వు ఓంగానే కొనుక్కొని పో. అక్కడ ఉన్న వాటిలల్లా అన్నిటికంటే మంచి రాఖీ పట్టుకొని రా. ఎందుకంటే రేపు నేను పొద్దుగాల పోయే వరకు లేట్ అవుతుంది. ఉన్న రాఖీలు అన్నీ అయిపోతాయి. రేపు పొద్దుగాల లేచి ఆగమాగం పోయేదానికంటే ఇలా సాయంత్రమే పోవచ్చు కదా చెల్లె. ఏందక్క నిన్ను ఒక్కదాన్ని విడిచిపెట్టి నేను పోవన్నా? నేను అస్సలు పోను. జీవితంలోనే ఒంటరిదాన్ని చేసిపోయాడు మీ బావ. ఒక్క రోజుకు ఒక్కదాన్ని ఉంటే ఏమైతే చెప్పు. బాధపడకక్క. అవు కానీ నువ్వు ప్రతి సంవత్సరం ఈ పెద్దవాపు కొడుకులకు రాఖీలు కడతావు కదా, మరి ఈ సంవత్సరం పోయి కట్టవా? అప్పుడు వేరు ఇప్పుడు వేరు. మొగుడు చచ్చిపోయిన దాంతో ఎవరు కట్టించుకుంటారు చెప్పు రాఖీ? ఒకవేళ నేను పోయి కట్టినా కూడా వాళ్ళకు కూడా మంచి జరగాలి కదా. అక్క బాధపడకు. మంచి మనసుతో చేసే ఏ పనైనా అంత మంచి జరుగుతుంది. అవును అదని పోయి రాఖీ కట్టు. మంచి మనసు ఇచ్చిన ఆ దేవుడే నాకు ముత్తైతనం లేకుండా అయితే ఏ మంచి పనికి పనికిరాను. ఏడవకు అదని. అక్క ఎప్పుడు ఏడ్చుడేనా? ఏడు కూకో. తోడబుట్టిన లేకపోయినా అన్న తమ్ముడు అని వాళ్ళకో ఇళ్ళకో రాఖీ కట్టేదని. ఇప్పుడు ఆయనతో కూడా కట్టకుండా అయినా. అక్క భర్త లేకపోతేంది, రాఖీ కట్టచ్చు కదా. నేను కడతా అన్నా ఎవరు కట్టించుకోవాలి చెల్లె? అక్క ఏడువ కూకో. నువ్వెందుకు ఎడతాను? వాళ్ళు వీళ్ళు ఎందుకు కట్టించుకునేది? మా ఇంటికి రా నాతోని. పోయి మా అన్నకు రాఖీ కడదాం ఇద్దరం కలిసి. అద్దు చెల్లె నేను రాను. ఏం కాదక్క, నువ్వు నాతో రా. మా అన్నకు గిసొంటి అనుమానాలు మూఢనమ్మకాలు ఏవి ఉండయి. మా అన్నది కూడా నీలాంటి మంచి మనసు. మన ఇద్దరం కలిసి రాఖీ కట్టినామనుకో మస్తు సంబరపడతాడు. రాకపోదాం. అవును వదినే, మా బామ్మర్ది మస్తు మంచోడు. మీ చెల్లెతో పోయి రాఖీ కట్టి రాపు. రాక మా అన్న మనసు వెన్న పూస. మన ఇద్దరం మంచి రాఖీ కట్టి కట్నం కూడా గట్టిగా వసూలు చేసుకొద్దాం. అద్దు చెల్లె నేను రాను. తమ్ముని కూడా మంచి జరగాలి కదా. అంత మంచి జరుగుతుంది కానీ నువ్వేం ఆలోచించకు. ఇద్దరం కలిసి రేపు పొద్దుగాల పోదాం సరేనా? ఇగో నువ్వు పోయి 2 రాఖీలు 4-5 సోన్ పాపడాలు పట్టుకొని రా. పోయిగా ఈ వాడకట్టోళ్ళందరికీ చెప్పిన ఇప్పుడు రాకెట్ల పండుగ జాకెట్లు అన్ని మా దగ్గరికి వెళ్ళి.
అక్క ఇది రాకెట్లు వేసొంటి తెస్తాడో వేసొంటి తెస్తాడో మంచి రాఖీలు కొట్టుకోవద్దు ఇద్దరం. చెల్లె ఇప్పుడే వస్తున్నారా? ఇప్పుడే వస్తాను. అందరు మంచిగా ఉన్నారా? అంత మంచిగానే. ఏమైంది అక్క? అంత మంచిదేనా? మంచిగా మంచిగా అక్క. ఇంత లేట్గా వచ్చినాయింది నీకోసం వదిన చూసి చూసి ఇప్పుడు అలా అవ్వగారింటికి అయింది. అబ్బా నేను ఆడికి అనుకుంటానే ఒక్క అర్ధగంట ఆగితే ఏమైంది వదినకు? పందిరి వరకే గియాల అయిందన్న. అక్కను కూడా తీసుకొని వచ్చిన కదా గట్లా. అయినా నువ్వు పొద్దుగాలేసి ఎప్పుడు పని చేసుకున్నావు మీ ఇంటికాడ? ఏవో ఎప్పుడు అమ్మటాలకు లేస్తావు. ఇలా పండుగ ఇలా ఒక్కరోజు పొద్దుగా లేస్తే అయిపోవు కదా. ఇప్పుడు వదినని కలవలేదనే కదా నీ బాధ. నువ్వేం బాధపడకు. వదిన వచ్చేదాకా ఇవ్వాలి ఇక్కడ ఉండి వదినని కలిసి రేపు పొద్దుగాల ఇద్దరం మేము మా ఇంటికి పోతాం. సరేనా? కాలు వెళ్తాను. అక్క చెల్లె అన్నం తిందురు రాది. ముందుగా అన్నం తినడు ఏందన్నా? రాఖీ కట్టుకున్నాక అన్నం తినాలి. అక్క నువ్వు పెద్దదానివి కదా, నువ్వే ముందుగా రాఖీ కట్టాలి. పోయి లోపలికి పోయి రాఖీలు తీసుకురాపో. అన్న సాపకూడదే అక్క. అక్క రాఖీ కట్టుడేంది చెల్లె? అవునే అన్న, ఈ సంవత్సరం అక్కతోనే నీకు రాఖీ కట్టిద్దామని నేనే తీసుకొచ్చిండే. అద్దు, నేను అక్కతో రాఖీ కట్టించుకోను. ఏందన్నా గట్ల మాట్లాడుతాను? అక్కింటే బాధపడుతుంది. బాధపడితే బాధపడండి, నాకేంది? ఈ మొగడు చచ్చిందాంతో నన్ను రాకెట్లా కట్టించుకోమంటున్నావే? నీకు తలకే పని చేస్తుందా? నాకు కూడా పెళ్ళం పొలాలు ఉన్నారు, మంచి జరగాలి కదా నాకు కూడా. అన్నా ఏంది గట్ల మాట్లాడుతానా? ఇంకెట్లా మాట్లాడమంటావే? నేను మాట్లాడిందా తప్పే ఉంది? నువ్వంటే చిన్నదానివి, నీకు మంచి చెడు ఏది తెలియదు. ఈ వకన్నా తెలియాలే కదా. అన్నా అక్క నా బలవంతం మీన్నే నేను రమ్మంటేనే వచ్చింది. నువ్వు అక్కనేమనకు. రావడానికే ఉంది. ఇప్పుడు ఎవరు వద్దంటారు? అవసరమైతే వచ్చి 2 రోజులు ఉండువాను. మొగడు చచ్చి లెక్క ఉండదు కానీ గీ పనులు చేసిలేదే నాకు అర్థమైతలేదు. ఏది మంచో ఏది చేయడో కొద్దిగానే తెలియదా? అన్నా ఊగున్న కొద్ది నీకు మాటలు బాగా వస్తున్నాయి. మొగుడు చచ్చిపోతుందే రాఖీలు కట్టద్దా? కట్టద్దే. మంచవు చెడవు, కొన్ని చేసే పనులు ఉంటాయి, కొన్ని చేయని పనులు ఉంటాయి. అవునా? మొగుడు చచ్చిపోయిన దాంతో రాఖీ కట్టించుకుంటే మంచవు చెడవా? అంతగానం ఏమైతుందన్నా? సావనైతే జావం కదా. గవ్వని నాకు తెలివే చెల్లే, నువ్వైతే ఫస్ట్ రాఖీ కడుతురా. నేను కట్టన్నా. రజని నువ్వు గట్ల అనకు. అన్నకు రాఖీ కట్టు. నా కోసం మీరు లొల్లి పెట్టుకోకుర్రి. అవసరం లేదక్క, నేను కట్ట. ఇవాళ నీకు అవమానం జరిగిందంటే నాకు అవమానం జరిగినట్టే. అవునన్నా, ఒక్క మాట అంట సమాధానం చెప్తావా? నా మొగుడు కూడా చచ్చిపోయి నేను ముండవోతే నన్ను కూడా గిట్లనే అనేటోనివా? చెల్లే నువ్వు అట్లా మాట్లాడకే. ఏందట్లా మాట్లాడకు? రాఖీ కట్టద్దు అనటమే కదా. నా నోట్లకెళ్ళి ఒక్కసారి మాట వచ్చినందుకే చెల్లె అట్లా మాట్లాడకని మాట్లాడుతున్నావు. పాపం అక్క
వచ్చినప్పటి సంది మొగుడు చచ్చిపోయిందంటే ఆమె ఎంత బాధపడాలి. నేను నీ తోడబుట్టిందాన్ని కాబట్టి నేను అట్లా మాట్లాడేసరికి నీ మనసుకు బాధ అనిపించింది. మరి అక్కకు మనసు లేదా? అక్క బాధపడదా? అవును, పెళ్ళి అక్క ముందే రాకెట్ కట్టినాం కదా, మరి పెళ్ళైనాక మొగుడు చచ్చిపోయి రాకెట్ కడితే తప్పేంది? అప్పుడు లేని మొగుడు ఇప్పుడు ఎక్కడికెళ్ళొచ్చిండు? ఇవన్నీ పెద్దోళ్ళు పెట్టిన ఆచారాలే కదమ్మా. నేనేదో కావాలని అక్కని అంటలేను కదా. పెద్దోళ్ళు పెడితే నీకు తెలీదా? నువ్వు చదువుకున్నావు 4 ముక్కలు, ఆ మాత్రం తెలీదా? పాపం అక్క హాడికి అన్నది, చెల్లె నేను రాఖీ గట్ట రానే, నువ్వై నీ అన్న గట్టుపోని. కానీ నేనే తీసుకొచ్చిన. అక్క నా అన్న అట్లాంటోడు కాదు, నువ్వు గట్టరా అక్క అని. కానీ ఇక్కడికి వచ్చినందుకు మంచి గుణపాఠం చెప్పినావు. ఈ సంవత్సరం నుంచి నేను కూడా రాఖీ గట్ట, ఎప్పటికీ రాఖీ గట్ట. రాఖీ బంధం అంటే అన్నకు తోడు చెల్లె, చెల్లెకు తోడు అన్న అని ధైర్యం చెప్పి కట్టే రాఖీ బంధం. అంతేగాని పెద్దోళ్ళు చెప్పారు ఆచారాలు ఇవి సాంప్రదాయాలు ఇవి అని కాదు. చెల్లె అట్లా మాట్లాడకు. మీ అన్నకు రాఖీ కట్టిరా, నేను ఇంటికి పోతా. అక్క నేను కట్టా, నువ్వు రాక్క మనం ఇంటికి పోదాం. చెల్లె ఆగురా. అక్క నన్ను క్షమించక్క. నాకంటే చిన్నదైనా కూడా చెల్లె చెప్పేదాకా నేను ఎంత మూర్ఖంగా మాట్లాడినో తెలుసుకోలేకపోయినా. రాఖీ కట్టడానికి మంచి మనసు ఉంటుందని అర్థం చేసుకున్నా. తొందరపడి నిన్ను మాట్లాడినా. అవేం మనసులో పెట్టుకోగక్క, నన్ను క్షమించు. అక్క నేను రాఖీ కట్టా, ఇప్పుడు నేను రాఖీ కట్టలేదని ఇట్లా మాట్లాడతాడు. అన్ని నాటకాలే. అప్పుడే అంత అవమానించినోడు ఇప్పుడే ఇంత సడన్ గా ఎట్లా మారిపోతాడు? ఇదంతా నాటకమే. లేదురా చెల్లె, అవన్నీ మాటలు నేనేది కావాలని అనలే. చెల్లె నా ఎంగిలి పాలు దాగి పెరిగినావు. నేను ఎసుంటున్నావు నీకు తెలియదా? నేను తెలియక అట్లా మాట్లాడినా కానీ తెలిసి కాదురా, అర్థం చేసుకో. ఇయర్ రేపు తోడబుట్టిన అక్క చెల్లెలే కలిసి ఉండలేరు. కానీ నువ్వు నీ ఆరాల గురించి గింతగానో ఆలోచించి నాకు బుద్ధి చెప్పినవు. నిజంగా నీది ఎంత గొప్ప మనసురా. నన్ను క్షమించి చెల్లె, తప్పైందిరా. అక్క నన్ను క్షమించక్క, నేను తెలియక అట్లా మాట్లాడినా. నా అన్న గుణం తెలుసు కాబట్టి ఏమనడు అనే నమ్మకంతో అక్క నా అన్నకు రాఖీ కడుతురా అని తీసుకొచ్చిన. కానీ వీడికి తీసుకొచ్చిన తర్వాత నా ముఖం మీద తన్నినట్టు చేసినావు. నా మాట నేను నిలబెట్టుకోలేకపోయినా. చెల్లె నువ్వు అట్లా మాట్లాడకే. ఈ ఆట నుంచి ఈ అక్క కూడా నాకు తోబుట్టుతో సమానం. నీతో పాటు అక్క కూడా ఈ ఇంత అన్ని సమాన హక్కులు ఉంటాయి. నీ మీద ఒట్టేసి చెప్తానరా. అక్క నాకు రాఖీ కడుతురా అక్క. అద్దు తమ్ముడు, నేను రాఖీ కట్ట, నువ్వు మంచిగా ఉండాలి. నీ అక్క చెల్లెల ఆశీర్వాదం ఉన్నంత వరకు మాకేం కాదక్క. రా అక్క, నాకు రాఖీ కడుతూ. నువ్వు కట్టకుంటే చెల్లె కూడా నాకు కట్టుడద్దు. ప్రతి సంవత్సరం నువ్వు కట్టినాకనే చెల్లెతో నేను కట్టించుకుంటా. తప్పైందక్క అని కాదు అక్క. రాఖీ కడుతూ రా అక్క.
తెలంగాణ ముచ్చట్లు A to Z మా తెలంగాణ ముచ్చట్లు A to Z ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మేము తీసిన ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా వరకు ముత్తైదువులే రాఖీలు కట్టాలి, భర్త లేని వాళ్ళు రాఖీలు కట్టద్దు అని ప్రతి ఒక్క భర్త లేని ఆడపిల్లల్ని అగౌరవించి బాధపడుతున్న సందర్భం చూసామండి. సో ఈ రాఖీ పౌర్ణమి అనేది అన్నదమ్ములు అక్క చెల్లెలకి ఇచ్చే ధైర్యం, మీకు మేము ఉన్నామని ధైర్యం ఇస్తూ రాఖీ పట్టం కట్టుకొని ధైర్యం ఇచ్చే ఈ పండుగని ఆచారాలు అని ఇట్లాంటి పండుగని ముత్తైదులకు మాత్రమే ముండమోపులకు కట్టద్దు అనే ఒక ఆలోచనతో బాధపెడుతున్నారు కాబట్టి దాన్ని ఉద్దేశించి మేము ఈ చిత్రం తీయడం జరిగిందండి. సో ఈ పండుగ అందరూ ఆడపడుచులకి అన్నదమ్ములు అక్క చెల్లెలు సంతోషంగా జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్నదమ్ములు లేని ఆడపిల్లలు కూడా చాలా వరకు బాధపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ నేనున్నా నా కట్టమ్మ అని ప్రతి ఒక్క సోదరుడు ముందుకు వచ్చి రాఖీ కట్టించుకొని అందరినీ సంతోషపరచాలని మా యొక్క మనవి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ హ్యాపీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. బాయ్ బాయ్.